మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 20 సంవత్సరాల క్రితం ఆ భర్త ఎక్కడైతే చనిపోయాడో అదే ప్లేస్ లో కూడా భార్య చనిపోవడం అయితే మండల వ్యాప్తంగా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాత్రం ఒక విషాదకరణ ఘటన అయితే చోటు చేసుకుంది. 20 సంవత్సరాల క్రితం భర్త ఎక్కడైతే చనిపోయాడో అదే ప్లేస్ లో కూడా భార్య చనిపోవడం అయితే మండల వ్యాప్తంగా కూడా ఒక విషాద ఘటనగా కూడా నెలకొంది. జంగం స్వరూప అనే మహిళ ఆ చుట్టాల ఇంటికి వెళ్లేందుకు కూడా తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ఎక్కేందుకు ఇదే రోడ్డు నుండి కూడా ఆమె ప్రయాణాన్ని అంటే బస్ స్టాండ్కి వెళ్లి బస్సు ఎక్కి చుట్టాల ఇంటికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిన క్రమంలో కూడా ఒక గుర్తు తెలియని వాహనం అనేది ఢీ కొట్టడంతో ఆమె ఇక్కడే మృతి చెందింది. అంటే 20 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ భర్త ఐలయ్య ఇక్కడే కూడా మృతి చెందాడు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ఘటనలో ఉన్నాము. ఆమె ఇంటి నుండి బస్ స్టాండ్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా ఉదయాన్నే బయలుదేరింది. చుట్టాల ఇంటికి వెళ్లేందుకు కూడా బయలుదేరిన క్రమంలో ఒక గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టడంతో ఆమె ఇక్కడికిక్కడే ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. 5 అడుగుల దూరంలో అప్పుడు 20 సంవత్సరాల క్రితం భర్త అక్కడ చనిపోవడం జరిగింది. ఇప్పుడు నిన్న ఉదయాన్నే ఇక్కడ భార్య కూడా ఇక్కడ మృతి చెందడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో కూడా కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుపుకుంటే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మృతి చెందినటువంటి జంగం స్వరూప వాళ్ళ ఇంటికి అయితే మనము చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో అంటే ఆమె ఇంటి నుండి ఎప్పటికి బయటికి వెళ్ళింది, అసలు ఏం జరిగింది, అసలు వాహనము గుర్తు తెలియని వాహనం అయితే ఢీ కొట్టిందని కూడా వారు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. 20 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ భర్త సేమ్ ప్లేస్ లో కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క అసలు ఏం జరిగింది, ఏమైంది అక్క మీ అమ్మకు? మా అమ్మ మేనమరదలోళ్ళు పట్నాలు వేసుకుంటారంటే వాళ్ళ అమ్మ నాన్న లేరు, చనిపోయిళ్ళు. ఊళ్ళో వాళ్ళది ఊళ్ళే మా మేనత్తున్నది రాలేరు అంటారు, బాధపడతారు, ఏడతారు అని వాళ్ళ ఇంటికి పోతానని పొద్దున్నే 6ంటికి బస్సుకు పోతానని స్నానం చేసి బయటికి వెళ్ళింది. వీళ్ళతో పోతానంటే సరే పో అని అన్నారు. ఇక అక్కడ పడ్డది, ఏం గుద్దిందో మాకు తెలియదు, అడవడిపోయింది. మా చిన్నబాబు కొడుకు అట్నుంచి ఆలుగొంట పోతానని వస్తాడట. వచ్చారు కాడ మనిషి కనబడటతోనే ఆయనకు భయమై వేరేటైనా తీసుకొచ్చి చూస్తే మా అమ్మ మా పెద్దమ్మ అని ఏడ్చుకుంటూ వచ్చి వీళ్ళని లేపితే వీళ్ళు పోయేసరికి స్పాట్లో చనిపోయింది. చనిపోతే పోలీసులు గిట్లా వచ్చిళ్ళు, అవన్నీ చూసి ఇల్లు రాసుకున్నారు, హుజరాబాద్కి తీసుకొని పోయిళ్ళు. మా నాన్న 20 ఏళ్ళ కింద అట్నే చనిపోయాడు. మళ్ళీ అదే స్థానంలో మా అమ్మ చనిపోయింది. మా అన్నకున్న ఆరోగ్యం బాగాలేక 15 లక్షలు అయినాయి. మాస్పేర్లా మొత్తం లివర్ మొత్తం ఖరాబ్ అయింది. మా అన్న గురించి మా అమ్మ మొన్న ఏడిచింది, కానీ స్పాట్లో మా అమ్మ చనిపోయింది. ఏం లేదు, చేసుకుంటే తిన్నట్టు, అలా భూములు తాగలేదు, ఆరోగ్యత బాగుండలేదు. ఆయన ఇప్పుడు ఎట్లుంటే తెలియదు, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, లివర్ ఖరాబ్ అయింది. 15 లక్షల దాకా అప్పు తెచ్చి ఆడిడు తెచ్చి పెట్టిళ్ళు. ఇక ఇల్లు అమ్మి బాకీ కడదాం, నువ్వు రద్దు పడకూడదు కానీ మా అన్నకు ధైర్యం చెప్పింది. ఇక అంతల్లే మా అమ్మ స్పాట్లో చనిపోయింది. కొడుకు అనారోగ్య పరిస్థితులు కూడా బాగలేకున్నా కూడా అంటే నేనున్నానని ధైర్యం చెప్పిన తల్లే మాత్రం ఇప్పుడు లేకుండా వాళ్ళ కోడలు అయితే ఉంది. అడిగి తెలుసుకున్నా అసలు ఏమైంది అనేది. అక్క ఏమైంది, అసలు ఏం జరిగింది? మీ అత్తమ్మకి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది అక్క? 5:35 నిమిషాలకు ఇంట్లోకి బయటకు వెళ్ళింది. పోయింది, పోతానా అని కొడుకును పిలిచింది, పో అవ్వ అన్నాడు. పోయినాక 1 లారీలు వచ్చినాయి కానీ మాకు వెళ్ళిపోయింది కదా ఏమో కాదు అన్నట్టు మేము అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుంది అని మేము అనుకోలేదు. ఊళ్ళో నాగం చేసింది, అడవిలో తోలింది. మా చిన్న పిల్లలు, నేను నా బిడ్డను 7 నెలల పిల్లని ఇడిచిపెట్టి పోతానా, నేను కూలి పని చేస్తా, మా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండదు, మాకెవరు లేరు, కూలి చేసుకొని తింటది, తిన్నట్టు లేకపోతే లేదు. చిట్టీలు ఉన్నాయి, చిట్టీలు కట్టుకున్నాడు. మా పరిస్థితి
ధైర్యానికి అట్లా మాకు ఉండే ఆ ధైర్యం లేదు, ఏది లేదు. మేము అడవిలో ఉన్నాం. ఏం చెప్పింది మరి? పొంగి ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలే. కొడుకుని పిలిచింది, పో అవ్వ అన్నాడు. చిక్కవడంగా బట్టలు తీసుకొద్దా అని అత్తమ్మ అన్నది. పోయినాం, ముగ్గురం పోయినాం. మా ఇంకా నేను నా బిడ్డ ముగ్గురం పోయినాం. పోయి తెచ్చినాం, ఇంట్లో పెట్టుకున్నాం. ఆమె తీర్థం పోతున్నాను ఓ చీర పక్క పెట్టుకున్నది, కోడలికి ఓ చీర అని పక్క పెట్టింది. ఇక అది ఆడికి వేసినాక శుక్రవారం రోజు ఎంలాడ పోతామని అనుకున్నాం. కానీ ఇట్లా అయింది. లేని వాళ్ళం, గరీబ్ వాళ్ళం, మాకు వెనకాల్సర్ లేదు, ఏది లేదు. 15 లక్షలు మార్క్స్ పేర్లో పెట్టినాం మొన్ననే. ఆయన ఎప్పుడు ఎట్లా ఉండేది తెలుస్తలేదు. ఆయన షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఆయన పరిస్థితి అయితే బాగలేదు. మాకు న్యాయం చేయండి. అంటే వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. అంటే 20 సంవత్సరాల క్రితం కూడా అదే ప్లేస్ లో వాళ్ళ నాన్న కూడా చనిపోయినప్పుడు ఆయన ఒక 6-7 సంవత్సరాలు ఉంటాడు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పారంటే ఆయన అడుగుదాం. ఏమైంది అసలు, ఏం జరిగింది? మీ అమ్మాయి ఏమైనా చెప్పింది వెళ్ళే ముందు? ఏం చెప్పలేదు. అక్కడికి పట్నాలు వేసుకుంటారు, వాళ్ళ ఇంటికి పోతారా అంటే, వద్దమ్మ మన పరిస్థితి మంచిగా లేదు, మొన్నటిదాకా హాస్పిటల్లో ఉన్నాం కదా పోకుండా. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కదా, మనకు అంతో ఎంతో కొంచెం సాయం చేశారు. అప్పుడు 2000-3000 సాయం చేసారు. మనం పోకపోతే మనకు ఎవరు వస్తారు? మళ్ళీ వాళ్ళకు తల్లి లేదా తండ్రి లేదా అని నేను పోయేస్తా అంటే, సరే అమ్మ మరి నీ ఇష్టం పోయిరా అని చెప్పిన. సాయంత్రం వెళ్ళి బట్టలు ఇట్లా తీసుకొచ్చింది. ఈ పొద్దున్నే 4:30కి 4:30కు లేచింది, స్నానం ఇట్లా చేసింది. 5:30కు రాజుమారి అక్కనపేట బస్సు వెళ్ళిపోతాయిరా నేను పోతా అంటే, మరి పైలంగా పోమ్మా, ఇక నా బండికి కూడా లైట్ వస్తుంది, ఆటో నడుపుతాను నేను, బండికి లైట్ వస్తలేదు దింపేద్దాం అంటే పక్క పండు పో అని చెప్పి నేను పోయి పడుకున్నా. ఎంతనే కథం ఏం గుర్తు తెలియదు, ఏం తాగిందో తెలియదు. ఇంతకుముందు మా తండ్రి గారు కూడా అక్కడే 20 సంవత్సరాల క్రితం అక్కడే చనిపోయాడు. యాక్సిడెంట్ లారీ కొట్టి వెళ్ళిపోయింది. అమ్మ కూడా అక్కడే చనిపోయింది. మాకు నా బిడ్డను పట్టుకొని ఉంటే అటు ఇటు ఆమె పనికి పోయేది. ఆ పరిస్థితి కూడా లేకుండా నాకు ధైర్యం లేకుండా అయిపోయింది. కుటుంబానికి ధైర్యంగా ఉండే తండ్రి ఎన్నడో కోల్పోయాడు. మళ్ళీ ఇప్పుడు తల్లి కూడా కోల్పోవడంతో కూడా వీళ్ళు అంటే తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కూడా ఆమె మృతి చెందిందని కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.